రానా కొత్త సినిమా టైటిల్ ఏంటి ఇలా ఉంది? నిజమేనా? రానా ఒకప్పుడు మన తెలుగులో హీరో, ఇప్పుడు ఇంటర్నేషనల్ గా ఫేమస్ అయిన హీరో. బాహుబలిలో చేసిన క్యారెక్టర్తో రానా ఎక్కడికో వెళ్ళిపోయాడు. కానీ రానా నుండి ఈ సంవత్సరం ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ 2019లో మాత్రం చాలా సినిమాలతో మన ముందుకు రానున్నాడు. కొత్త సినిమాలు కూడా సైన్ చేశాడు. నెక్స్ట్ ఇయర్ నుండి రానా ఫుల్ జోష్లో ఉంటాడు. సినిమాల మీద సినిమాలు రిలీజ్ చేయనున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్య 2019లోనే పట్టాలేకబోతుంది. వేణు ఉడుగల దర్శకత్వంలో నటించడానికి రానా ఒప్పుకున్నాడు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి విరాట పర్వం అనే పేరు పరిశీలిస్తున్నట్లు టాక్. అయితే ఇదేమి మైథలాజికల్ సినిమా కాదు, సోషల్ స్టోరీనే. విరాట పర్వంలో ఉండే మలుపులు, రాజకీయ కుట్రలు, కుతంత్రాలు అన్నీ ఈ కథలోనూ కనిపిస్తాయట. అందుకే వర్కింగ్ టైటిల్గా విరాట పర్వం అని నామకరణం చేశారు. మరి ఇదే టైటిల్ ఉంటుందా లేదంటే మారుస్తారా అనేది ఇంకా తేలలేదు. ఆ మధ్య రిలీజ్ అయిన నాది నీది ఒకే కథ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు వేణు ఉడగల. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆ సినిమాల ఏ సామాజిక అంశాన్ని ఎంచుకొని వేణు ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. ఈసారి కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్త పడుతున్నాడట. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలువడతాయి. రానా ఈ సినిమాలు ఎలా కనిపించబోతున్నాడు, ఫస్ట్ లుక్ అన్ని తొందరలోనే రానున్నాయట.